హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు కంపారేటర్స్ మీద ఒక ప్రాజెక్ట్ ఇద్దాము. టెంపరేచర్ కంట్రోల్ విత్ కంపారేటర్స్. ఓకే, టెంపరేచర్ అసలు ఎలా కంట్రోల్ చేయాలి? మనకు సోర్స్ ఏంటి అంటే టెంపరేచర్ మెజర్మెంట్ అండ్ సెన్సింగ్. ఏ టెంపరేచర్ సెన్సార్ సచ్ యాజ్ ఆర్టీడీ అంటే రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ద ప్రాసెస్ ఆర్ ఎన్వైర్న్మెంట్. ఆర్టీడీ అనేది ఒక సెన్సార్, రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్ అని. రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మనకు టెంపరేచర్ని మనం కనుక్కోవచ్చు. ఈ సెన్సార్ యూజ్ చేస్తాం, లేదంటే థర్మోకపుల్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, అసలు వర్కింగ్ ఈ టెంపరేచర్ కంట్రోల్ ఎలా వర్క్ చేస్తుంది? ద టెంపరేచర్ సెన్సార్ సెండ్స్ ఏ సిగ్నల్ రిప్రజెంటింగ్ ద కరెంట్ టెంపరేచర్ టు ద పిఎల్సి. అంటే ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ని సెన్స్ చేసి మనకు పిఎల్సికి పంపిస్తుంది సెన్సార్. ద పిఎల్సి కంపేర్స్ దిస్ మెజర్డ్ వాల్యూ విత్ ఏ ప్రిసెట్ డిజైర్డ్ టెంపరేచర్ సెట్ పాయింట్. అంటే మనం ఇచ్చిన సెట్ పాయింట్ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తుంది, ఎక్కువ ఉందా దానికంటే తక్కువ ఉందా అని. వెన్ ద టెంపరేచర్ రీచెస్ గ్రేటర్ దెన్ 30 degrees ఎనేబుల్ హై అలారం అండ్ యాక్టివేట్ ద కూలింగ్ ఫ్యాన్. అంటే ఎప్పుడైతే 30 degrees కంటే ఎక్కువ వెళ్తుందో అప్పుడు హై అలారం రావాలి, అలాగే కూలింగ్ ఫ్యాన్ ఆన్ కావాలి, యాక్టివేట్ కావాలి. వెన్ ద టెంపరేచర్ రీచెస్ లెస్ దెన్ 25 degrees disable high alarm, deactivate the cooling fan and enable low alarm, activate the heater. అంటే 25 degrees కంటే తక్కువ వస్తే హై అలారం డిసేబుల్ కావాలి, డియాక్టివేట్ ద కూలింగ్ ఫ్యాన్ అంటే కూలింగ్ ఫ్యాన్ని ఆఫ్ చేయాలి, అలాగే హీటర్ను ఆన్ చేయాలి లో అలారం ఎనేబుల్ చేసి. దిస్ ప్రాసెస్ రిపీట్స్ కంటిన్యూస్లీ టు మెయింటైన్ ఏ స్టేబుల్ టెంపరేచర్. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలి స్టేబుల్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు దీనికి లాజిక్ డయాగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టార్ట్ స్టాప్ మెయిన్. ఓకే, ఫస్ట్ ఇది ఇలా తీసుకోవాలి. ఓకే, ట్యాగ్స్ అన్నీ క్లియర్ చేద్దాం. ఓకే, ట్యాగ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? స్టార్ట్ పుష్ బటన్. నెక్స్ట్ స్టాప్ పుష్ బటన్. నెక్స్ట్ ఇంక ఇన్పుట్స్ ఏమున్నాయి అంతే ఇక. నెక్స్ట్ మెమొరీ బిట్ తీసుకుందాం, స్టార్టెడ్. మెమొరీ బిట్ అవుట్పుట్ కోసం. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి మనకు? టెంపరేచర్ సెన్సార్. టెంపరేచర్ సెన్సార్ ఏంటిది? ఇంటీజర్. MW0 ఇంటీజర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి? హై అలారం అవుట్పుట్. ఇది ఏంటిది? అవుట్పుట్ బూల్. ఇది బూలియన్ ఈక్వేషన్. అవుట్పుట్ Q0.0. నెక్స్ట్ హై అలారం తర్వాత హై అలారం వచ్చినప్పుడు ఏం చేయాలి? కూలింగ్ ఫ్యాన్ ఆన్. తర్వాత లో అలారం, తర్వాత హీటర్. అంతే కదా, యాక్టివేట్ ద హీటర్. ఓకే, హీటర్ అయిపోయింది, ట్యాగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి లాడర్ డయాగ్రామ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టార్ట్ పుష్ బటన్, స్టాప్ పుష్ బటన్, స్టార్టెడ్. ఇది హోల్డింగ్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఇందులో చూద్దాం. ఇప్పుడు ముందు స్టార్టెడ్ అన్నిటికీ ముందు తీసుకోవాలి, ఎందుకంటే ఎమర్జెన్సీ స్టాప్ చేసినప్పుడు అన్ని బ్లాక్స్ అనేవి ఒకటేసారి స్టాప్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంపారేటర్ ఏంటిది? లెస్ దెన్ గ్రేటర్ దెన్ చూద్దాం. గ్రేటర్ దెన్ ఇంటీజర్. ఎంత? టెంపరేచర్ సెన్సార్ ఇన్పుట్ కదా, ఎంత? 30 degrees.
30 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏం కావాలి, లో అలారం రావాలి. దాని తర్వాత ఇక్కడ లో అలారం, 30 కంటే గ్రేటర్ దెన్ కదా హై అలారం, సారీ హై అలారం. ఇక్కడ స్టార్టెడ్, ఇక్కడ హై అలారం, ఇక్కడ కూలింగ్ ఫ్యాన్. ఓకే, ఇది ఎట్లా అంటే ఎప్పుడైతే 30 డిగ్రీస్ కంటే ఎక్కువ వస్తుందో అప్పుడు హై అలారం వస్తుంది. హై అలారం వచ్చిన తర్వాత కూలింగ్ ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ లెస్ దెన్ అవుట్పుట్ ఓకే, ఇది కూడా సేమ్. ఏంటిది, స్టార్టెడ్, ఇక్కడ టెంపరేచర్ సెన్సార్ ఇన్పుట్, టెంపరేచర్ సెన్సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత 25, లెస్ దెన్ 25. ఇక్కడ ఏంటిది, లో అలారం. నెక్స్ట్ ఇక్కడ స్టార్టెడ్, మళ్ళీ ఇక్కడ ఏంటిది, మళ్ళీ లో అలారం. ఇక్కడ ఏంటిది, లో అలారం వచ్చినప్పుడు హీటర్ ఆన్ కావాలి, హీటర్. ఓకే, ఇక్కడ హై అలారం వచ్చినప్పుడు ఇది లో అలారం రావద్దు. ఓకే, నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్ తీసుకొని హై అలారం తీసుకుంటా. హై వచ్చినప్పుడు ఇక్కడ లో రాదు, ఏదన్నా ఒకటే వస్తుంది. ఇక్కడ లో వచ్చినప్పుడు ఇక్కడ హై రావద్దంటే నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ తీసుకోవాలి. లో అంటే హై వచ్చినప్పుడు లో రాదు, లో వచ్చినప్పుడు హై రాదు, ఏదో ఒక్కటే యాక్టివేట్లో ఉండాలి. ఓకే, సేవ్, కంపైల్, అండ్ నెక్స్ట్ ఎర్రర్స్ ఏం రాకుండా డౌన్లోడ్ చేయాలి. కంపైల్. ఓకే, ఎర్రర్స్ వార్నింగ్స్ ఏం రాలేదు. డౌన్లోడ్. The project was saved. ఓకే, కంపైల్, మళ్ళీ కంపైల్ అవుతుంది. నో బ్లాక్ వాస్ కంపైల్డ్. ఓకే, లోడ్ అయిపోయింది, లోడ్ అయిపోయింది. నేను ప్రోగ్రామర్ మోడ్లో పెట్టేస్తున్నా. ఓకే, అయిపోయింది. ఓకే, కంట్రోలర్ అనేది ఓకే రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. లోడ్ ట్యాగ్స్. స్టార్ట్ పుష్ బటన్, స్టార్ట్ చేస్తున్నా. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటిది, 30 కంటే ఎక్కువ వచ్చింది టెంపరేచర్, అందుకే హై అలారం వచ్చింది. హై అలారం రాగానే కూలింగ్ ఫ్యాన్ అనేది ఆన్ అయింది. ఇక్కడ మనం ఎంత చేద్దామంటే ఒక 28 చేద్దాం. ఏమొచ్చింది అప్పుడు, లో అలారం రాలేదు, హై రాలేదు. ఎందుకు, 30 కంటే బిలో ఉంది, 25 కంటే గ్రేటర్ దెన్ ఉంది, అందుకే రాలేదు. నెక్స్ట్ ఇక్కడ 35 చేద్దాం. ఓకే, 35 చేసిన. స్టార్ట్ చేస్తున్నా. $40 degrees. ఓకే, స్టార్ట్ పుష్ బటన్. 40. $24. 1024 కాన్స్టెంట్ ఉంటుంది. ఒక్క నిమిషం చూద్దాం. మాడిఫై ఇంటీజర్. ఓకే, హెక్సా ఆక్టల్. ఓకే, డెసిమల్ ఉంది.
45. ఓకే, లేదంటే ఇక్కడ ఇన్పుట్స్ చేంజ్ చేద్దాం. 1050. ఇక్కడ 1100 తీసుకుందాం. సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఓకే, 1016 ఉంది. $1102 తీసుకుందాం. ఓకే, ఏమైంది? హై అలారం వచ్చింది, ఎందుకంటే 1100 కంటే ఎబో ఉంది. 1100 కంటే గ్రేటర్ దెన్ వచ్చింది టెంపరేచర్, కాబట్టి హై అలారం వచ్చింది. హై అలారం రాగానే కూలింగ్ ఫ్యాన్ అనేది ఆన్ అయింది. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూద్దాం. 1050 కదా, 1025 తీసుకుందాం. ఏమైంది? హై అలారం అనేది డిసేబుల్ అయింది. కూలింగ్ ఫ్యాన్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ లో అలారం వచ్చింది, హీటర్ అనేది ఆన్ అయింది. లో అలారం, టెంపరేచర్ లో వచ్చింది, హీటర్ అనేది ఆన్ అయింది. ఓకే, ఇది కంపరేటర్ యొక్క వర్కింగ్. దీన్ని ఇలా కాకుండా ఇన్ రేంజ్ అవుట్ రేంజ్లో కూడా తీసుకోవచ్చు, అది ఎలానో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇన్ రేంజ్ తీసుకుందాం. టెంపరేచర్ సెన్సార్ కదా, టెంపరేచర్ సెన్సార్ మినిమం ఎంత? 25 to మినిమం 25, 30. ఓకే, ఇక్కడ ఏంటిది? 25 to 30 అంటే హై అలారం. స్టార్టెడ్, హై అలారం. ఇక్కడ ఏంటిది? కూలింగ్ ఫ్యాన్ ఆన్. ఓకే, నెక్స్ట్ 20 to 25 తీసుకుందాం ఇన్ రేంజ్. అవుట్ రేంజ్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే అవుట్ రేంజ్ తీసుకుంటే దీనికి ఆపోజిట్ తీసుకోవాలి. ఎట్లా? మినిమం ఎంత తీసుకోవాలి, దీనికి ఆపోజిట్ తీసుకోవాలి. అంటే అవుట్ ఆఫ్ అంత మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. స్టార్టెడ్, మినిమం 20, ఇంటీజర్. ఓకే, ఇది ఇంటీజర్. టెంపరేచర్ సెన్సార్ ఇన్పుట్, ఇది వాల్యూ అంటే ఇన్పుట్ వాల్యూ అన్నట్టు. మ్యాక్స్ ఎంత? 25 అంటే 24 తీసుకుందాం. అవుట్పుట్. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటిది? లో అలారం. తర్వాత ఇక్కడ స్టార్టెడ్, లో అలారం. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? హీటర్ స్టార్ట్ కావాలి, హీటర్. ఓకే, అయిపోయింది. సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్, లోడ్. ఓకే, లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామర్ మోడ్లో పెట్టేశాను. కంట్రోలర్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్ని చేంజ్ చేసి చూద్దాం. 27, 1000. షార్ట్ ఇంటీజర్ తీసుకుంటే బెటర్ చేస్తారు ఇక్కడ, లేదంటే రేంజెస్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎంత? 1050 మినిమం తీసుకున్నాం, 1060 మ్యాక్స్. హై అలారం. లో ఎట్లా తీసుకుందాం? 1030, 1040. ఓకే, సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్.
1050 నుండి 1060 మధ్యలో ఉంటే హై అలారం వచ్చింది, హై అలారం, కూలింగ్ ఫ్యాన్ ఆన్ అయింది. ఇది కూడా సేమ్. ఎట్లా అని అంటే కంపరేటర్ లెస్ దాన్ గ్రేటర్ దెన్ కలిపి ఉంటుంది ఇందులో. ఓకే, ఇన్ రేంజ్ ఈ రేంజ్లో మెయింటైన్ చేస్తుంది, ఈ రేంజ్లో మెయింటైన్ చేస్తుంది. 50 నుంచి 60 వచ్చేదాకా చూస్తుంది. 50 to 60 హై అలారం, తర్వాత 30 to 40 లో అలారం. 1030 తీసుకుందాం. 1034 లో అలారం. హై అలారం ఏమైంది, డిసేబుల్ అయిపోయింది. లో అలారం 1034 లో. 30 నుంచి 40 మధ్యలో వస్తే లో కదా, లో అలారం ఎనేబుల్ అయింది, హీటర్ ఆన్ అయింది. హీటర్ అనేది ఆన్ అయింది చూడండి. ఓకే, ఇప్పుడు ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోవాలి. ఎమర్జెన్సీ స్టాప్ ఇయో అయిపోయింది, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఇవి ఎనేబుల్ ఉన్నా కూడా ఏం కాదు, మొత్తం ఆఫ్ అయిపోయింది, సిస్టమ్ అంతా ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇది కంపరేటర్స్ మీద ఒక బేసిక్ ప్రాజెక్ట్ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ దీనికంటే ఇంకొంచెం పెద్ద ప్రాజెక్ట్ చూద్దాము. కంపరేటర్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ వీటి మీదే ఇంకో ప్రాజెక్ట్ చూద్దాం. దాని తర్వాత మ్యాథ్ ఫంక్షన్స్కి వెళ్దాం, మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు, బేసిక్స్ చూద్దాం మనం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఇవి చూద్దాం. ఈ క్యాలిక్యులేటర్ చూద్దాం. ఇంకా అది ఆల్ ఇన్ వన్ అన్నట్టు. ఈ సైను, కాసు, ట్యాన్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ.